చేవేళ్ల ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఇక 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించేందుకు వీలుగా మహారాష్ట్రతో చర్చలకు సన్నద్దం కావాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఈ నెల 7న తుమ్మిడిహట్టికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రభుత్వం నిర్మించబోయే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని ఉత్తమ్ సూచించారు. మహారాష్ట్రలో సాధ్యమైనంత మేర ముంపు తగ్గించేలా, గ్రావిటీతో నీటిని అందించేలా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అన్నారు. ఇప్పటికే 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, ఆ ఎత్తుతో కట్టడం వల్ల గ్రావిటీతో జలాల తరలింపు అసాధ్యమని అన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి గ్రావిటీతో ఆదిలాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల దాకా నీటిని తరలింపునకు నాటి ప్రభుత్వం ప్రతిపాదించింది అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆక్షేపించారు. రీడిజైన్ తో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కడితే అవి విఫలమయ్యాయని అన్నారు. సాగునీటి తరలింపునకు 4 అలైన్మెంట్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. భూసేకరణ, పంపింగ్ అవసరాలను తగ్గించడం, సొరంగం, కాలువ పొడవును కుదించడం వంటి అంశాల ఆధారంగా కసరత్తు చేస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను సైతం చేపడుతున్నట్లు తెలిపారు.